వచ్చింది అందరినీ? ఎందుకంత భయం ప్రభుత్వానికి? కారణం ఏంటి సార్? అరెస్టులు జరిగినాయి, చాలా జరిగిపోయినాయి అని దయచేసి జరగని విషయాన్ని పెద్దగా మనము మాట్లాడుకోవడం కూడా మంచిది కాదు. ఎందుకంటే ఎవరినైతే ప్రివెంటివ్ తీసుకున్నారో మరి వాళ్ళ యొక్క భవిష్యత్తు జీవితాలను దృష్టిలో పెట్టుకుని విషయాలు నేను చెప్పట్లేదు. ఎందుకంటే సరే ఏదేమైనప్పటికీ వాళ్ళు కూడా తెలంగాణ బిడ్డలుగా మా సోదరులే. సరే వాళ్ళకి ఉద్యోగాలు ఏంటి అంటే ఒకవేళ వాళ్ళు ఉంటే నేను ఆ చర్చను ప్రస్తావిస్తుండే, కానీ వారు లేనప్పుడు నేను ఆ చర్చను తీసుకురావడం కూడా నాకు కూడా సభ్యత కాదు. తీసుకున్నటువంటి నిరుద్యోగులమని చెప్పి ఎవరినైతే ప్రివెంటివ్ చేసినారో వాళ్ళ యొక్క మూమెంట్స్, వాళ్ళ యాక్టివిటీస్, వాళ్ళు ఏం చేస్తున్నారు అనే దానిపైన ప్రభుత్వం దగ్గర ఎందుకు, మా దగ్గరనే సమగ్రమైనటువంటి ఇన్ఫర్మేషన్ ఉంది, సమాచారం మా దగ్గరనే ఆ మాత్రం ఉన్నప్పుడు పోలీసుల దగ్గర, ప్రభుత్వం దగ్గర, వ్యవస్థ దగ్గర ఇంకా చాలా వివరాలు ఉంటాయి. ఈరోజు నాకు తెలిసినంతవరకు బీఆర్ఎస్ బీజేపీ నాయకుల ప్రివెంటివ్ అరెస్టులు జరిగినట్టు మార్నింగ్ నుంచి బీఆర్ఎస్ బీజేపీ వాళ్ళే జరిగినాయి లేదు కానీ ఎక్కడ కూడా. సో అదే అంటున్నా, ఎక్కడ కూడా పార్టీలకు సంబంధించి ప్రధాన ప్రతిపక్ష విపక్ష నాయకుల యొక్క అరెస్ట్లే జరగనప్పుడు రాహుల్ గాంధీ గారు వస్తే ఎందుకు ప్రభుత్వం భయపడుతుంది అని మనము బహుశా ఆ విధంగా చర్చను తీసుకెళ్ళకపోవడం మంచిది అన్నది నా ఉద్దేశం సార్. అయితే అంటే ప్రభుత్వం మరి ఎందుకు ఆ ప్రివెంట్ అరెస్ట్ అంటే 4:30 ఏం లేదు సార్. ప్రివెంటివ్ అరెస్ట్లలో ఎవరిని భాగస్వామ్యం చేసింది అనేది నేను అదే చెప్పిన. వాళ్ళ యొక్క యాక్టివిటీస్కి సంబంధించినటువంటి పూర్తి వివరాలు కూడా మా దగ్గరనే ఉన్నాయి. అంటే పోలీసుల దగ్గర ఇంకెక్కువ ఉంటాయి. బయట నుంచి ఉన్నటువంటి మా దగ్గర ఇంత ఇన్ఫర్మేషన్ ఉంటే పోలీసుల దగ్గర వాళ్ళు నిత్యం ప్రతి ఒక్కరిని వాచ్ చేస్తారు. మనం ఏమనుకుంటాం అంటే పోలీసులు మనం చూడరని అనుకుంటాం, కానీ నిఘా వ్యవస్థ అనేది ప్రతి ఒక్కరు ఏం చేస్తున్నారు ఏంటి అనేది పోలీస్ దగ్గర మ్యాక్సిమం ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో వాళ్ళు కూడా మా తోటి సోదరులు కాబట్టి విషయాలని బయట పెట్టట్లేదు అని చెప్తున్నాను. సో వాళ్ళ అరెస్టులు అనేవి పెద్ద విషయంగా మనము పరిగణించొద్దు. ఎందుకంటే విషయాలన్నిటి కనుక బయటకు చెప్తే అది వాళ్ళకే మంచిది కాదు, ప్రభుత్వానికి మాకేం నష్టం వస్తుందో తర్వాత, కానీ వాళ్ళ భవిష్యత్తుకి నష్టం వస్తుంది కాబట్టి నేను చెప్పట్లేదు. అంటే భవిష్యత్తుకు నష్టం అంటే కొన్ని పరిణామాలు మనం చూసాం. ఆర్టీసీ ఉద్యోగులు చాలా నిరసన వ్యక్తం చేస్తే మన ఛానల్లో ఒక బయట తీసుకున్నాం. పాపం వాళ్ళు ఆర్టీసీ నుంచి ఏదైతే కాంట్రాక్ట్ ఉద్యోగులు ఉన్నారో ఒక అమ్మాయి మాట్లాడింది, బాగా వైరల్ అయింది. సో ఆ అమ్మాయి ఈరోజు ఉద్యోగాన్ని కోల్పోయింది. కాదు, ఒక ఆమె దానం చేస్తే అది ఇస్తే కూడా ఆమె కేసు పెడితే సూసైడ్ ఉద్యోగాన్ని కోల్పోయింది. ఈరోజు వాళ్ళు ఇప్పుడు చేశారు. ఫోన్ చేసి మీరు తీసుకున్నారు, ఆ పాప చాలా ఉద్వేగంగా మాట్లాడింది, ఆ ఉద్యోగం తీసేశారు, మీరే మాట్లాడండి, మీకు లైవ్ లో వినిపిస్తుంది. ఇప్పుడు కేవలం ఒక మీడియా అంటే ఏమంటే మా ప్రభుత్వానికి సంబంధం లేదు, ఇది కాంట్రాక్ట్ కి సంబంధించింది కాబట్టి కాంట్రాక్ట్ వాళ్ళే చూసుకోవాలి, ప్రభుత్వానికి సంబంధం లేదు, తప్పించుకునే ప్రయత్నం చేశారు. ఇంతకు మించి మన ముందు తీసుకెళ్ళాడు. ఎందుకు చెప్పాలన్నా, నిజంగా అట్లా మీడియాతోనే మాట్లాడితేనే ఇట్లా చర్యలు ఉంటాయంటే ఈ పాటికి చాలా మంది పైన చాలా చర్యలే ఉండాలి. ఎందుకు జైలు ఏముండదు. ఎవరిని సార్, ఎవరు వాళ్ళు, ఎవరు జర్నలిస్టు, ఏం రాశారు సార్ జర్నలిస్టులు, ఏం రాశారు? నేను ఒక్క ప్రశ్న అడుగుతా, ఇక్కడనే మన తెలుగు రాష్ట్రంలో ఎవరు తప్పుగా రాసినప్పుడు మరి జైల్లో పెట్టకపోతే తీసుకొని భక్తి పూజలు చేస్తారా? ఒక జర్నలిస్ట్ గా ఒక పర్సన్ తప్పు మాట్లాడుతున్నప్పుడు సార్ ఈ విధంగా మాట్లాడదు వేదిక పైన, రాజకీయ నాయకులు వారు సరే వాళ్ళకంటే తెలివి లేదు, ప్రజలుగా మీరైనా మంచిగా మాట్లాడని చెప్పాల్సిన బాధ్యత కలిగిన వాళ్ళు కూడా లేదు ఇట్లా మాట్లాడని వాళ్ళని డ్రైవ్ చేసే వాళ్ళను ఏమనాలి? ఎవరు ఆ జర్నలిస్టులు? ఆ జర్నలిస్టుల వాళ్ళ గురించి శ్యామిల్ గారు చాలా మంది ప్రజలు కూడా ఘోరంగా మరి మాట్లాడుతున్నారు. ఎవరు మాట్లాడతలేరు సార్, ఎవరు మాట్లాడతలేరు, లేదు ఎవ్వరు మాట్లాడతారు. ఈ రోజు ప్రభుత్వం పైన 75 to 80% సాటిస్ఫైడ్ ఉన్నటువంటి ప్రజలే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారు తప్ప వ్యతిరేకంగా ఉన్న వాళ్ళు
కొంతమంది డెఫినెట్గా ఉంటుంది వ్యతిరేకత. ఎందుకంటే 100% చేసుకోనికి మేము దేవుళ్ళం కాదు. 100% బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు ఉంటారు, బీఆర్ఎస్ పార్టీ సానుభూతి పరులు ఉంటారు, బీజేపీకి ఉంటారు, ఇతర పార్టీలకు ఉంటారు. ఎందుకు విద్యార్థుల జీవితాలతో చెలగాట మారుతున్న ఆర్ఎస్ ప్రవీణ్ గారికి కూడా అభిమానులు ఉన్నారు, సానుభూతి పరులు ఉన్నారు. కేవలం డబ్బుల్ని మాత్రమే టార్గెట్ గా పెట్టుకొని ఓ పార్టీ పెట్టినటువంటి డాక్టర్ విశారదన్ మహారాజు కూడా అభిమానులు, సానుభూతి పరులు ఉన్నారు. ఇంకా విషయాలన్నీ విశదీకరించి బయటకు చెప్తే అది వాళ్ళకే మంచిది కాదు, మాకేం కాదు. సో ఈ రోజు ప్రివెంట్ అరెస్ట్లను జరిగినాయి అనేది అబద్ధము. ఎక్కడా కూడా పూర్తి స్థాయిలో ఏమంటారు ప్రతిపక్షాలు కానీ విపక్షాలు కానీ స్వేచ్ఛగా ఈరోజు ఎవరి పనులు వాళ్ళు చేసుకున్నారు. కల్వకుంట్ల తారక రామారావు గారి స్కెడ్యూల్ ఇంతకుముందే నేను చూసిన. ఈ రోజు కూడా వారు మంచిగా వెళ్ళి మైకులు ఇచ్చి మాట్లాడిపించి వాకింగ్ స్టైల్ అవి ఇవి చేసి రీసెంట్ గా వచ్చినటువంటి కాదన్నారు కదా. అరే మరి ప్రివెంట్ చేసేవాళ్ళు సార్. ఇప్పుడు వాళ్ళ విషయాలు చెప్పమంటే నేను చెప్తా. అశోక్ సార్ కూడా పెట్టిండు. ఏవాడు సార్ ఈ అశోక్ సార్? ఈ అశోక్ సార్ వల్లే వాళ్ళ జీవితాలు నాశనం అవుతున్నాయి. ఈ అశోక్ సార్ ఆ రోజు కనుక కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ ఇచ్చి ఉంటే ఈ అశోక్ సార్ ఏడ ఉంటుండే ప్రభుత్వం సంఖ్యలు ఉంటుండే. ఈ అశోక్ సార్ వల్లనే ఈ నిరుద్యోగుల జీవితాలు నాశనం అవుతున్నాయి. అందుకే అంటున్నా, వాళ్ళు లేరు కాబట్టి నేను విషయాలు ప్రస్తావించను. వాళ్ళు ఉంటే వాళ్ళ పూర్తి ఆధారాలు ముందే పెడితే వాళ్ళకే మంచిది కాదు. అందుకని నేను వాళ్ళ విషయాలు బయట పెట్టాను. వాళ్ళ పూర్తి వివరాలు వాళ్ళకి సంబంధించిన ఆధారాలు మీ దగ్గర ఉన్నాయి? డెఫినెట్ గా ఉన్నాయి మా దగ్గర. నేను ఒకసారి పెడితేనే నా దగ్గరకు వచ్చి మాట్లాడారు. ఇక మళ్ళీ పూర్తి విషయాలు నాకు తెలిసినని చెప్పిన అనుకో గలీజ్గా ఉంటది. సో వాళ్ళ జీవితాలని భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని నేను మాట్లాడతలేను. అయితే ఈరోజు జరిగినటువంటి రాహుల్ గాంధీ గారి సమావేశము పూర్తిగా పార్టీకి సంబంధించినటువంటి సమావేశం. దాంట్లో ఏం ప్రస్తావించలేదా? ఏ విషయాలు మీ పార్టీకి సంబంధించిన? అదే అంటున్నా, మా టోటల్గా పార్టీకి సంబంధించిన సమావేశము. దాని పూర్తి బాధ్యత అంతా కూడా పార్టీయే, నిర్వహణ బాధ్యత అంతా కూడా పార్టీదే. ఎక్కడ కూడా దుర్వినియోగం జరిగినటువంటి దాఖలాలు కూడా లేవు. సో ఈరోజు కాంగ్రెస్ పార్టీ అంటే వృద్ధుల పార్టీ అని, కాంగ్రెస్ పార్టీ అంటే రెడ్ల పార్టీ అని, కాంగ్రెస్ పార్టీ అంటే డబ్బులు ఉన్నోళ్ళ పార్టీ అని. ఇంద్రనాయక్ ఫోన్ చేస్తున్నాడు, ఒకసారి మనం మాట్లాడదు ఇంద్రనాయక్ తోటి. ఇంద్రనాయక్, ఇప్పుడు లైవ్ డిబేట్లో ఉన్నాం మనం. సో ఏంటి అసలు అంటే పొద్దున్న చూస్తున్నారా? ఓకే, ఈ అరెస్టుల విషయంలో మీరు ఏంటి మరి మీ నిరుద్యోగులంతా ఎలా రియాక్ట్ అవుతారు? అన్న నేను శామ్యులతో మాట్లాడాలనుకుంటున్నా, కొంచెం లౌడ్ స్పీకర్ పెట్టగలుగుతారా? పెట్టాం, చెప్పండి ఇంద్రనాయక్ గారు. అన్న శామ్యుల్ అన్నకు నేను తెలుసు. ఇప్పుడు ఇవాళ ప్రివెంటివ్ అరెస్ట్ చేయలేదు, మేము ఎక్కడ కూడా స్వేచ్ఛాపూరితమైన వాతావరణం నెలకొల్పినామని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఎక్కడ పొద్దున్న 3:30కు వచ్చిరు పోలీసులు నా రూమ్ కి. నేను విజువల్ పెడతాను మీకు, నేను పెడతా విజువల్. ఎందుకు వచ్చారు ఇంద్రనాయక్ గారు? మీ ఇష్టానికి మీరు మాట్లాడతారా? దిల్సుఖ్ నగర్, ఇంద్రానగర్ అంటే ఇంద్రానగర్ మీరంటే ముఖ్యమంత్రి గారు కళలు వస్తారా? ఏం మాట్లాడుతున్నారు మీరు? మాట్లాడేదానికి ఏమన్నా కొంచెమన్నా ఆలోచన చేసి మాట్లాడాలి కదా. మీరేమంటారు? ఇంద్రనాయక్ అంటే కళలు వస్తాయి. ఇంద్రనగర్ ఈ తెలంగాణ రాష్ట్రంలో లేదా? రానాయంబడ నియోజకవర్గం గల్లీకో ఇంద్రనగర్ ని చూపిస్తాను నేను. ఇప్పుడు నేను మాట్లాడతా, మీరు మాట్లాడకపోతే నేను మాట్లాడతా, ఓకేనా? మీకంటే బలంగా మాట్లాడగలను, మీకంటే బలంగా మాటలు మాత్రమే మాట్లాడారు, అంతకుమించి ఏం చేయలేదు. అన్న దిల్సుఖ్ నగర్ ఎక్కడ ఉంది, అశోక్ నగర్ ఎక్కడ ఉంది, వికారాబాద్ ఎక్కడ ఉంది? గాలి మోటార్లో వచ్చినాయన, గాలి మోటార్ మీద వచ్చినాయన రాహుల్ గాంధీ గారు గాలిని వెళ్ళిపోయిండు. మేమైనా అడ్డుకుంటామా గాల్లో ఆయనని? ఏమన్నా గాల్లో ఏమైనా అడ్డుకుంటామా? అయినా కూడా నిరుద్యోగులు ఇవాళ పొద్దున్న 3:30 నుంచి ప్రివెంటివ్ అరెస్టులు స్టార్ట్ అయింది. ఎందుకు స్టార్ట్ అయినాయి? మీరు నిజంగా 70,000 ఉద్యోగాలు ఇచ్చిరండి కదా, ఇచ్చిర్రా? మీకు దమ్ము ధైర్యం చిత్తశుద్ధి ఉంటే మీ ఎమ్మెల్యే అయినా మీ మంత్రులైనా ఎవరైనా సరే రండి చూసుకున్న, అశోక్ నగర్ లో అయినా లేకపోతే అశోక్ దిల్సుఖ్ నగర్ లో అయినా. మీకు దమ్ము ఉందా? ఇస్తే 70,000 ఉద్యోగాల లెక్క నువ్వు తల లెక్క పెట్టిస్తే జీవితంలో నేను ఉద్యోగం చేయడానికి కాగితం రాసిస్తావా? ఇస్తావా? కాగితం రాసిస్తావా? మాట్లాడే మాట్లాడు అసలు వీళ్ళకి నైతిక అర్హత లేదు. వీళ్ళకి పొద్దున ఉద్యోగాలు ఇస్తే ఏం సమాజాన్ని నిర్మిస్తారు? వీళ్ళు ఈ రోజు రాహుల్ గాంధీ గారి నుంచి ఈయన మాట్లాడినటువంటి విషయాలు ఏం తెలుసా? ఎక్కడ పుట్టిండు అని మాట్లాడతారా? ఏం ప్రతి ఒక్కరికి మజాక్ అయిందా? రాహుల్ గాంధీ గారి నుంచి మాట్లాడితే ఎక్కడ పుట్టిండు, ఎవరికి పుట్టిండు, ఎట్లా పుట్టిండు అని మాట్లాడతారు. మీకు ఇట్లాంటి వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తే ఎట్లాంటి సమాజాన్ని వీళ్ళు నిర్మిస్తారు? వీళ్ళు మాట్లాడే భాష ఏముంటది? ఇట్లానే మాట్లాడతారా? ఆయన మన మీ చుట్టమా?
మన చుట్టమైన మన స్నేహితుడైనా మాట్లాడుతున్నాం నీ బాబాయ్ నీ పెద్దనా నువ్వెందుకు కొత్త మాట్లాడుతున్నావు? ఎందుకు ఏం మాట్లాడుతున్నావు? ఆయన నాకు సోదరుడు, నాకు నాయకుడు, ఎందుకు తీసుకొని బతాస్? నేను డెఫినెట్ గా తీసుకుంటా. నీ ఇష్టానికి నువ్వు మాట్లాడితే ఎక్కడ పుట్టిందని అడుగుతావు? నీ స్థాయి ఏం చేస్తావు? ఎక్కడ పుట్టిందని మాట్లాడితే గాంధీ కుటుంబానికి మాట్లాడడానికి నీకున్న స్థాయి ఏముంది బా? ఒక్క మాట అడుగుతా, ఈ దేశంలో లబ్బర్ చెప్పుల నుంచి స్పెషల్ ఫ్లైట్లు కొనుక్కునే స్థాయికి ఉద్యమాలను అడ్డు పెట్టుకొని ఎదిగిన వాళ్ళు ఉన్నారు. కానీ బంగ్లాల నుంచి లబ్బర్ చెప్పులకు వచ్చినటువంటి ఏకైక కుటుంబం రాహుల్ గాంధీ గారి కుటుంబం. అట్లాంటి ఆయనను పట్టుకొని అవును మరి మీకు చరిత్ర తెలియదు అంటే నేను చెప్పేది ఏం లేదు. మీరు ఏ చరిత్ర చేసుకోండి, ఆఖరికి మీ ఫోన్లో గూగుల్ కూడా వెతుక్కోండి. జవహర్లాల్ నెహ్రూ గారు, మోతీలాల్ నెహ్రూ గారు వాళ్ళ బంగ్లా నమ్మి భారతదేశ స్వాతంత్రానికి డబ్బులు పెట్టలేదా? ఏం చెప్తారు? దీని నుండి రాహుల్ గాంధీ ఎక్కడ పుట్టిందని అన్నారు. మళ్ళీ మీరు ఎంతో నన్ను మాట్లాడిస్తున్నారు. ఆయన కొంచెం అర్హత ఉండాలి కదా, మనసక్షి ఉండాలి కదా. ఏం అరెస్టు? వాళ్ళు చేసే దండాలు అట్లున్నాయి. మళ్ళా ఆధారం పెట్టుకుంటే పెట్టేస్తా, నాకు ఇబ్బంది ఏం లేదు. వాళ్ళు ఎవరో డబ్బులు తీసుకున్నారు, ఎక్కడైతే డబ్బులు తీసుకున్నారు, ఎక్కడి నుంచి పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అయినరు, వీళ్ళ దగ్గర డబ్బులు మొత్తం తెచ్చుకున్నాక పంచాయతీ అయితే ఆ పంచాయతీని ఎవరు వచ్చి మధ్యలో సెటిల్మెంట్ చేసిరు చెప్పమంటారా పేర్లన్నీ? అన్ని చెప్తే ఇగో ఇగో అన్న, నువ్వు నీకు నిజంగా అవన్నీ ఇన్ఫర్మేషన్స్ ఉంటే నువ్వే రాసి ఉన్నారికి ఎవరెందుకు ఓపెన్ చెప్తా. అశోక్ నగర్ వచ్చేది ఏముంది? వేదిక కన్నా అశోక్ నగర్ పెద్దదా? ఎంతమంది చూస్తారు అశోక్ నగర్ లా? అంటే 20 మంది 100 మంది చూస్తారు, 7 మంది చూస్తారు. ఏమి నేను చెప్పేది వినవా? ఇప్పుడు ఆ రోజు నిరుద్యోగులు బాధలో ఉన్నారని చెప్పేసి ఎవరు పిలవకుండానే ఆర్టిస్ట్ క్లాస్ కు వచ్చి బిర్యానీ తాగి మర్యాద ఇస్తే మర్యాద ఇస్తామన్నా. ఇలా ఆకలి కేకలతో 5 లక్షలు తెచ్చుకోవాలి ఒక నాయకుడి దగ్గర, 5 లక్షలు తెచ్చుకోవాలి ఒక నాయకుడి దగ్గర. మీరు 8 మంది డిఫరెంట్ పాయింట్స్ లకి వెళ్ళి వచ్చి 5 లక్షలకు మీ దగ్గర పంచాయతీ కాలేదా? పంచాయతీ అయితే ఒక మీలో ఉన్నట్టు ఒక సభ్యుడు వచ్చి పంచాయతీ దింపలేదా? డబ్బులు కాడికి వస్తే మీరు సీఎం గారే డబ్బులు సంతృప్తి దొరికిపోయింది తెలుసా? ప్రభుత్వం సొత్తు ఇచ్చిందా? ఇది ఇప్పుడు డబ్బుల విషయం రేవంత్ రెడ్డి అంటే 5 లక్షలు తెచ్చుకున్న మాట నేను చెప్పింది కరెక్ట్. ఇక్కడికి వచ్చిందంటే ఈయన లాక్ అయ్యింది. ఇక్కడ అనవసరమైన విషయాలకు వచ్చి రాహుల్ గాంధీ ఎక్కడ పుట్టిందని మాటకు ఆయన క్షమాపణ చెప్పిన తర్వాత మంచిగా ఉంటుంది. ఈ రోజు మిమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేశారో అది మాత్రం చర్చిద్దాం. ఎందుకంటే ఎందుకు అరెస్ట్ చేశారు మీరు? దేనికి మీరేమో మేము ఎక్కడైతే వాళ్ళకి ఎదురు దాడి చేస్తామో, వాళ్ళు ఎక్కడికైతే ఇబ్బంది కలిగిస్తామనే ఉద్దేశంతోనే ముందస్తు అరెస్టులు చేశారని చెప్పేసి మీరు మాట్లాడుతున్నారు. ప్రభుత్వం అరెస్టులు చేసిందని మాట్లాడుతున్నారు. అసలు ఎందుకు అరెస్ట్? మీ వాదన అది చెప్పండి. మీరు నేను చెప్తాను ఒకటి వాస్తవం. ఇప్పుడు ఎక్కడో వికారాబాద్ లో వాళ్ళ తరగతులు జరుగుతున్నాయి, ఆయన వచ్చిండు. హైదరాబాద్ కి చాలా దూరంలో 70-80 కిలోమీటర్ల దూరంలో వికారాబాద్ ఉంది. మరి మమ్మల్ని అరెస్ట్ చేయడానికి గల కారణాలు ఏంది? ఎందుకు అరెస్ట్ చేశారు? మరి ఆయన కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఆయన, మరి కాబోయే ప్రధాని అంటారు కదా, మరి ఎందుకు ఆయన వస్తే మమ్మల్ని అరెస్ట్ చేసిరు? పొద్దున్నే 3:30 గంటలకు మమ్మల్ని పోలీసులు వచ్చి చిక్కడపల్లి నుండి దిల్సుఖ్ నగర్ నుండి పోలీసులు మమ్మల్ని తీసుకెళ్లిన విజువల్స్ ఉన్నాయి, మీకు పెడతాను. ఎందుకు మమ్మల్ని అరెస్ట్ చేసిరు? మేము రాలేము. ఎందుకంటే వికారాబాద్ ఎక్కడుంది, హైదరాబాద్ ఎక్కడ తెలియాలి ఫస్ట్. మమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేసిరు? మేమన్నా దొంగలమా, మావోయిస్టులమా? మేమేం అడుగుతున్నాం? మీరు ఇచ్చిన వాస్తవ లెక్కలు కాదు. మీరు 70,000 ఉద్యోగాలు ఇవ్వలేదు. గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లను మీరు నియామక పత్రాలు ఒకటే ఇచ్చారని చెప్పేసి మేము గత సంవత్సరాల నుంచి మాట్లాడుతున్నాం. మీరు ఇవ్వలేదు, మీరు మీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత నోటిఫికేషన్ రాలేదు. మరి మీరు ఎందుకు ఇలా అబద్ధాలు చెప్పుకుంటా ప్రతి సభలో ప్రతి వేదికలో ఇట్లా మాట్లాడుతున్నారు అని చెప్పేసి మేము స్ట్రైట్ గా క్వశ్చన్ అడుగుతున్నాం. ఇంకోటి, ఇవాళ GO-29 గాని, GO-4 గాని, GO-46 గాని, GO-108 గాని ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ ఎందుకు నాన్స్తుంది? మరి ఆ రోజు GO-46 తీసేస్తా అని చెప్పారు కదా. ఆ రోజు మేము రాగానే, అధికారం రాగానే ఫస్ట్ తీసేది, నా సంతకం పెట్టేది GO-46 అని చెప్పి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అన్నారు. వాళ్ళు మాట్లాడుతారు దాని గురించి. దామోదర్ రాజనరసింహ కమిటీ వేశారు, అది ఎక్కడ పోయింది తెలవలేదు. ఇవాళ సిలబస్ కమిటీ వేశారు, అది ఎక్కడ పోయింది తెలవలేదు. మరి ఇవాళ అన్ని రకాల కమిటీలు, ఇవాళ రేపో ఈ మాట్లాడుతున్న వ్యక్తి అన్నా కూడా, కార్తిక్ అన్నా కూడా రేపో మాపో పలుమార్లు సందర్భాల్లో మీ యోయో టీవీ డిబేట్ వేదిక చాలా సార్లు చెప్పారు. మరి
రేపు మాపంటే మరి ఎప్పుడు ఈ దాదాపుగా ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత దాదాపు 14 మంది నిరుద్యోగులు చనిపోయారు. ఆ రోజు ఒక ప్రౌఢిగా చనిపోతేనే అగ్గి మీద గుగ్గిలం పెట్టినట్టు అందరూ వచ్చిన ఆ రోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు, రాహుల్ గాంధీ నుంచి రేవంత్ రెడ్డి గారి వరకు ఆ రోజు అందరూ కూడా ఆ యొక్క మరణాన్ని వాడుకొని కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చింది. మరణాన్ని వాడుకున్నామా సార్? కొంచెం మనసాక్షి ఉండి మాట్లాడాలి. ఇట్లా మాట్లాడితేనే మంచిగా ఉండదు. ఆయన కలవకుండా తారక రామారావు ప్రేమ వ్యవహారంతో చచ్చిపోయింది, ఆమె ఎగ్జామ్ రాసి చచ్చిపోలేదు అంటే మేము రంగంలోకి దిగినాం. ఆ రోజు ఆయన చేసిన వ్యాఖ్యలకు ఎదురు తిరిగినాం. కేటీఆర్ గారు చేసిన వ్యాఖ్యలు కూడా చాలా అది అబ్జూజ్డ్ గా ఉన్నాయి. చనిపోయిన అమ్మాయి మీద మాట్లాడడం కరెక్ట్ కదని చాలా కేటీఆర్ మీద ప్రేమ ఉంటే పెట్టుకోమన్నట్టు ఇబ్బంది ఏం లేదు. చెప్పండి. ఆ అమ్మాయి ఉద్యోగం కోసం చనిపోయింది వాస్తవమే. మరి ఆ రోజు ఉద్యోగం రాలేదని ఒక అమ్మాయి ప్రౌఢిగా చనిపోతేనే మీరు ఇంత ఇది చేశారు కదా. అందుకు కాదు కేటీఆర్ మాట్లాడిన వ్యాఖ్యలకు ఎదురు తిరిగినాం. చెప్పేది మీరు చెప్పిన తర్వాత మీరు మాట్లాడండి. నేనేం మిమ్మల్ని అడ్డుకోవట్లేదే, నేను చెప్పేది వినండి. ఆ రోజు ఒకరు చనిపోతే మీరు ఇంత మీద కదా. ఇలా దాదాపుగా మొన్న కుమారస్వామి, లోకం శ్రీకాంత్, మమత, అర్చన చాలా మంది 14 మంది నిరుద్యోగులు చనిపోయారు. వాళ్ళ గురించి ఎక్కడైనా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు మాట్లాడలేదు? వాళ్ళ తల్లిదండ్రులు ఎందుకు ఆ బాధను పంచుకోలేదు? మీరు నిరుద్యోగుల పెనుభారంతో వచ్చిన నిరుద్యోగుల భారంతో నేను వచ్చిన పలుమార్లు చెప్పిన రేవంత్ రెడ్డి గారు కనీసం మావోయిస్టులతో చర్చలు పెడుతున్నారు కానీ నిరుద్యోగులు చర్చలు పెట్టి ఇప్పుడు దాకా మావోయిస్టులు ఇలా అసెంబ్లీ సెక్రటేరియట్ సాక్షిగా ఇలా వాళ్ళు చర్చలు పిలిపించారు. కానీ మేమేం తప్పు చేసినామన్నా, కాంగ్రెస్ పార్టీ కోసం కాళ్ళకు బల్పాలు కొని బస్ యాత్రలు చేసినాం, రోడ్డు ఎక్కినాం, ఆ ప్రభుత్వాన్ని తిట్టినాం, ఆ ప్రభుత్వం మంచిది కాదని చెప్పినాం. మా తల్లిదండ్రులకు, మా బాబాయిలకు, పెద్దనాళ్ళకు, అందరికి చుట్టాలకు ఫోన్ చేసి కాంగ్రెస్ పార్టీ వస్తే మనకు భవిష్యత్తు వస్తుందని, 2 లక్షల జాబ్ వస్తుందని, మెగా డిఎస్సి వస్తుందని, మనకు మొదటి ఏడాది 2 లక్షల ఉద్యోగాలు వస్తాయని ఆశపడి గోసపడుతున్నాం. ఇవాళ అశోక్ నగర్ లో రూపాయి లేక ఇంటికి వెళ్ళలేని పరిస్థితి, పండుగ వచ్చినా పబ్బం వచ్చినా ఇవాళ ఇక్కడే ఉండే పరిస్థితి. మనం ఎందుకు ఇట్లా మీరు ఇంత నాంచుడుగా ఎవరైతే ఇలా మాట్లాడుతారో బయటకు వచ్చి మాట్లాడతారో మీరు బయటగా అపహేళన చేయడం, అక్కడ బూతులని చెప్పడం, ఇక్కడ బూతులని చెప్పడం. నిజంగా మీకు దమ్ము ఉంటే, మీకు చిత్తశుద్ధి ఉంటే, ధైర్యం ఉంటే, నేను ఇప్పుడు చెప్తున్నాను కదా, మేము ఎక్కడ రావడానికైనా సిద్ధం ఉన్నాం. మీరు ఈడీ వేసుకుంటారా, సిబిఐ ఎంక్వైరీ వేసుకుంటారా, సిఐడి ఎంక్వైరీ వేస్తారు, ఎవరిని 9 రూపాయలు తీసుకున్నా కూడా మేము ఇంకా రెడీగా ఉన్నాం. కానీ మీరు 70,000 ఉద్యోగాలు ఇచ్చిన మీరు ఆ ఎంక్వైరీ చేయడానికి మీరు రెడీగా ఉన్నారా? మీరు ఆ మాట చెప్పండి. మీరు 70,000 ఉద్యోగాలు ఇచ్చిన మీరు అంటారు కదా, మేము రెడీగా ఉన్నాం. ఏమంటారంటే దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్ని మీకు ఇస్తామంటున్నారు. సరే, ఇచ్చిన తర్వాత మళ్ళీ ఒక రోజు మనం దీని గురించి డిస్కస్ చేద్దాం. ఓకేనా? ఓకే, రైట్. ఇప్పుడు మీరు అడిగిన ఏదైతే నోటిఫికేషన్స్ మొన్న రీసెంట్లీ కూడా డిఎస్సి నోటిఫికేషన్స్ వేయాలని చెప్పేసి మీరు మాట్లాడారు. అంటే మెగా డిఎస్సి 25,000 కాకుండా ముందు డిఎస్సి నోటిఫికేషన్ పడాలని కూడా మనం కూడా ధర్నా చేశారు. సరే, చూద్దాం ఎన్ని డిస్కషన్లు జరుగుతున్నాయి. ఎందుకంటే రాహుల్ గాంధీ గారు వచ్చిన తర్వాత ఆయనకి ఎక్కడో పుట్టిన రాహుల్ గాంధీ గారి కోసం అనే వర్డింగ్ అనేది కరెక్ట్ కాదంటూ ఇప్పుడు కాంగ్రెస్ మాట్లాడుతూ ఉంది. సో అది మీరు అంటే ఎప్పుడైనా సరే మాట్లాడేటప్పుడు కూడా కొంచెం ఆలోచన చేసి మాట్లాడాలనేది అందరికీ చెప్తున్నాం మనం. రవణ ఒకటి సరే, ఎక్కడో పుట్టిన రాహుల్ గాంధీ కోసం నేను క్షమించమని జరుగుతున్నాను. మరి ఎందుకు? ఆయనకు మా బాధలు తెలుసు కదా, మా కష్టాలు తెలియదా? మా కోసం ఆ రోజు వచ్చినాయని మరి ఈ రోజు ఎందుకు రాలేదు? ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలనేది కూడా అందరం కోరుకుంటున్నాం. ఎన్ని డిస్కషన్లు పెడతాం నిరుద్యోగుల పట్ల, మరి ప్రభుత్వానికి ఆ చిత్తశుద్ధి రావాలని మనస్ఫూర్తిగా మనం కూడా కోరుకుంటున్నాం. మరి ఏం జరుగుద్ది అనేది ఇంకా చూద్దాం. ఇంకా మనకి ఇంకా 3 సంవత్సరాల టైం ఉంది అంటున్నారు. తప్పకుండా అన్ని చేస్తాం అంటున్నారు. సో మరి ఎప్పుడన్నా మా వయసు అయిపోయిన తర్వాత, మా అవకాశాలు తగ్గిపోయిన తర్వాత ఎప్పుడు వచ్చేది చెప్పండి? ఎప్పుడు మీకు ఎన్ని రోజులు అడగాలి? ఇంకెన్ని రోజులు ఫైట్ చేయాలి? ఎన్ని రోజులు ధర్నాలు చేయాలి? ఆ రోజు మీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కోసం ఆయన వచ్చిన వ్యక్తి మా కోసం రాలేడా? అశోక్ నగర్ కి? మీ అన్ని తెలుసు కదా. కాబట్టి మేము ఏదో అక్కస్తో మాట్లాడుతున్నామో, ఏదో బాధతో మా కడుపు రగిలి మాట్లాడుతున్నాం. కానీ నిజంగా మీరు నోటిఫికేషన్ ఇచ్చుంటే మేము హ్యాపీగా ఉండే వాళ్ళం. లైబ్రరీలో చదివిన వాళ్ళం, వీళ్ళ మీద ఆధారపడాల్సిన అవసరం లేదన్నా. మాకు భగవంతుడు జ్ఞానం ఇచ్చాడు, మేధస్సు ఇచ్చాడు, బంగారం లాంటి భవిష్యత్తు ఇస్తాడు అనుకున్నాం. కానీ మీరు ఇట్లా చేస్తారు అనుకోలేదు. నేను ఏమైనా తప్పుగా మాట్లాడితే అక్కడ కార్తీక్ అన్నకు, రాజన్నకు, ఇంకా మిగతా అంటే క్షమించమని చెప్తున్నా. కానీ మా బాధతో మాట్లాడుతున్నాం, అక్కస్తో మాట్లాడుతున్నాం అన్న, ఇది వాస్తవం. రైట్ ఇంద్ర నాయక్, థ్యాంక్ యూ సార్. ఈరోజు పార్టీ కాదు, ప్రభుత్వము నిరుద్యోగుల పక్షాన అండగా ఉంటుంది, వాళ్ళని సానుకూలంగానే చూస్తున్నామని చెప్పడానికి నేను చేసింది ఏం కాదు, వాళ్ళు నాకు పంపించింది. ఇదేంటి దీని గురించి ఏది ఓటీఆర్ గడువు పెంచాలి అని చెప్పి ఆయన చెప్పింది కాబట్టి చెప్తాను. ఓటీఆర్ గడువు పెంచాలని 23/2/2006 నాడు మేమే దీన్ని ప్రభుత్వానికి రిక్వెస్ట్ పెడితే ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందని వారు సర్క్యులేట్ చేసింది నిరుద్యోగులు. తర్వాత రీసెంట్గా
కుమార్ నాయక్తో కూడా ఆయన ఒక స్టేట్మెంట్ గురించి మాట్లాడుతున్నారు, ఉపాధ్యాయ విద్య పైన ఆయన ఒక స్టేట్మెంట్ గురించి అయితే నేను నా సొంత నిర్ణయము కాంగ్రెస్ పార్టీగా ప్రభుత్వంగా కాకుండా నేను ఆయన్ని అడిగిన ఇది మంచి నిర్ణయమా తప్పు నిర్ణయమా, దీనిపైన మీ అభిప్రాయం ఏంటంటే మంచి నిర్ణయం అని వారు కూడా చెప్పారు. తర్వాత ఇంకొక నాయకురాలు ఆమె విషయాలు అన్ని న్యూస్ ప్రధానమైనటువంటి వార్తాపత్రికల్లో వచ్చింది. ఈ విషయం పైన ఆమెను కూడా అడిగిన నేను, అడిగితే ఏందమ్మా అంటే అన్న మంచిగా స్పందిస్తున్నారు, కాకపోతే కొంచెం వేగం చేస్తే బాగుంది. ఎస్, మీరు అడిగిన వేగాన్ని మేము చేయడానికి సానుకూలంగా ఉన్నాం, కానీ మీరు ఇష్టం వచ్చినట్టు నాయకుల పైన మాట్లాడితే అది మీకు మంచిది కాదు, మాకు కూడా మంచిది కాదు. రైట్ రైట్ విద్యాసాగర్ గారు, సరే ఈరోజు జరిగినటువంటి పరిస్థితులు చూస్తున్నాం. అంటే ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు,